ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాశుల వారు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ సప్తమి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. ముఖ్యంగా వాణిజ్య సంబంధిత, వ్యాపార సంబంధిత ప్రయత్నాలకి చాలా అనువైనటువంటి రోజు. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తుంది. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు, ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు గోసేవ, అలాగే శివాలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. సమస్యల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని వేగవంతంగా కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క వృషభ క్షేత్ర స్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి దశ అంతర్దశల్లో చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు స్వస్తి చెప్పగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కుంకుమతో అభిషేకించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ ప్రశాంత పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తలను తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగన్నేల పూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి.
ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన వ్యవహారాల ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి లాభాల్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపారీత్యా కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బంధువుల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెంపొందింపచేసుకోగలుగుతారు. లాభాల్ని గడించేటువంటి నిర్ణయాల ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విద్యా బలం చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలు వీడిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు.
ఆర్థిక ఇబ్బందులు కూడా జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మానసిక భీతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనల్ని ఎదుర్కోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విద్యాబలం ఏర్పడుతుంది. ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని బిల్వదళాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మానసిక ధైర్యం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. ప్రయత్నాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు వీడిపోతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెని నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. నమస్కార యోగ్యత దేని చేత వస్తుంది అంటే వయస్సు చేత కాదు. ఏదో తల్లిదండ్రులు నమస్కరించడం, తల్లిదండ్రులకి కొడుకు నమస్కరించడం వేరు. పరమ భక్తి తత్పరుడైనటువంటి వాడు, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడెవరో ఆయన తనకన్నా పెద్దలైన వారి చేత కూడా నమస్కరింపబడడానికి యోగ్యుడై ఉంటాడు. అక్కడ వయస్సు యొక్క ప్రాధాన్యత ఉండదు. భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రధానములై ఉంటాయి. ఇందులో పెద్దలు నిర్ణయించినారు కానా అన్న మాట వాడడానికి కారణం భగవత్ సంబంధమైనటువంటి భక్తిని పొంది ఉన్నవాడు. ఇప్పుడు మీ ప్రయత్నము, భగవద్భక్తి రెండూ కలిశాయనుకోండి, సఫలీకృతం అవుతుంది. మీ ప్రయత్నము, శాస్త్రమునందు మీకు విశేషమైన ప్రావీణ్యం ఉంది, గొప్ప దక్షత ఉంది. కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పుచ్చుకోగలిగినంత భక్తి తత్పరులని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరు చేసిన సంకల్పములన్నీ సఫలీకృతములవుతాయా అంటే చెప్పడం కష్టం. ఎందుచేత అంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. భాస్కరాచార్యుల వారిని, వారు గొప్ప జ్యోతిష విద్వాంసులు. వారు తన కుమార్తె యొక్క జాతకాన్ని పరిశీలించారు.
పరిశీలించినప్పుడు వారు ఒక విషయాన్ని తెలుసుకున్నారు. నా కూతురు దీర్ఘ సౌమాంగల్యముతో ఉండదు, అకాల వైధవ్యమును పొందుతుంది అని తెలుసుకున్నారు. ఆయనకి జ్యోతిష శాస్త్రంలో గొప్ప ప్రవేశం ఉంది కాబట్టి బలమైన ముహూర్తాన్ని కూడా పెట్టగలరు. ఏ ముహూర్తమునందు గ్రహములన్నీ సానుకూల్యతని పొందిన కారణము చేత తన కుమార్తె యొక్క సౌమాంగల్యము చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంటుందో అటువంటి ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు. ఇప్పుడు భగవద్భక్తిని ఆధారంగా చేసుకోవడం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కన్నా శాస్త్రము మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు ఆయన. ఈ ముహూర్త నిర్ణయం చేసి నేను పెళ్లి చేస్తే ఇన్ని గ్రహముల యొక్క బలం ఉండగా ఎందుకు నా కుమార్తె దీర్ఘ సౌమాంగల్యముతో ఉండదు, కాబట్టి నేను అటువంటి ముహూర్తానికి వివాహం చేస్తానన్నాడు. అటువంటి సుముహూర్తం ఒకటి నిర్ణయం చేశాడు. ఆ రోజులలో ఇప్పుడు ఉన్నట్లుగా గడియారాలు లేవు. అందుకని పైన ఒక పాత్ర పెట్టి కింద ఒక పాత్ర పెట్టి నీటి చుక్కలు కింద పాత్రలోకి పడినప్పుడు ఆ కింది పాత్రలోకి వచ్చిన నీటి మట్టాన్ని గీతలతో కొలిచి 24 నిమిషాలని కాల వ్యవధిగా నిర్ణయం తీసుకుని ఆ నీటి బిందువులను లెక్క పెట్టి కాలాన్ని గణన చేసేవారు. పెళ్లి చెయ్యవలసిన రోజు వచ్చింది. ఆయన కుమార్తె పేరు లీలావతి, ఆమెకే వివాహం చేస్తున్నాడు ఆయన. ఆ లీలావతి ఈ నీటి చేత కొలిచేటటువంటి, నీటితో కాలాన్ని కొలిచేటటువంటి సాధనమైన పరికరం దగ్గర ఆడుకుంటోంది చుట్టూ తిరుగుతూ. ఆమెకి ఎందుకో కుతూహలం కలిగింది. ఒకసారి ఆ పాత్రలోకి తొంగి చూసింది. ఆమె ముక్కుకు పెట్టుకున్న ఆభరణానికి ముత్యం ఉంది, అది వదిలేయింది. ఆ ముత్యం ఆ నీటిలో పడి తెల్లటి నీటిలోకి తెల్లటి ముత్యం మునిగి ఎక్కడి నుంచి నీటి ధార కిందకి చుక్కలు చుక్కలుగా పడాలో అక్కడ వెళ్ళి అడ్డుపడింది. ఇప్పుడు కింది పాత్రలో పడినటువంటి నీటి మట్టాన్ని లెక్కలో పెట్టుకుని సుముహూర్తం ఆసన్నమైనది అని ఆయన ఆ సుముహూర్తానికి చేయించవలసినటువంటి క్రతువు చేయించాడు. నిజానికి అప్పుడు సుముహూర్తం ఉందా? లేదు. ఎందుకని? ఆ ముత్యం అడ్డం పడడం వల్ల నీటి ధార సక్రమంగా పడలేదు. అంతా అయిపోయిన తర్వాత చూస్తే ముత్యం అడ్డుపడింది కాబట్టి ముహూర్తం వెళ్ళిపోయింది. ముహూర్తం వెళ్ళిపోయిన తర్వాత చేశాడు కాబట్టి ఆమెకి మాంగల్యము నిలబడలేదు. అంటే శాస్త్ర పరిజ్ఞానము ఎంత ఉండనివ్వండి, భగవంతుని యొక్క అనుగ్రహమును పొందగలిగినటువంటి శక్తి లేనినాడు ప్రయత్నము ఫలిస్తుందని నమ్మకం లేదు. కేవల ప్రయత్నము అన్ని వేళలా కార్యసాఫల్యమునకు హేతువు కాదు. అలా అయితే లోకంలో పరమేశ్వరుని యొక్క అస్తిత్వము అనేటటువంటి మాటకి అర్థమే లేదు. అసలు భగవంతుడనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనవలసినటువంటి అవసరమే లేదు. ఏదైనా కార్యం మొదలు పెట్టగానే విఘ్నేశ్వర ప్రార్థన ఎందుకు చేస్తాం? మనం సంకల్పం చేసినటువంటి కార్యము జరగకుండా విఘ్నము అడ్డుపడుతుందేమో, ఆ విఘ్నమును తొలగతోయగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడు అనుగ్రహిస్తే విఘ్నము తొలగి కార్యసాఫల్యము కలుగుతుంది అని విఘ్నేశ్వర ప్రార్థన చేస్తాం. పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు. వాడు మీ కార్యమునకు, మీ సంకల్పమునకు ఆయన తోడుగా నిలబడితే కార్యములు సఫలీకృతమవుతాయి. ఒక్కొక్క నాడు మీకు శాస్త్ర పరిజ్ఞానం లేకపోవచ్చు, కానీ అపారమైనటువంటి భక్తి తత్పరుడై ఉన్నాడు. అంత భక్తి తత్పరుడై ఉన్న కారణం చేత ఆయనకి శాస్త్రం తెలియకపోయినా ఆయన నోటి వెంట అన్న మాట ఏది ఉన్నదో అది సత్యమై కూర్చుంటుంది. ఎందుకు సత్యమవుతుంది? మీరు ఎన్నో చోట్ల పురాణాల్లో చదివి ఉంటారు. ఆయన సంతోషంగా తిరుగుతూ ఉంటాడు, మంచి ఐశ్వర్యవంతుడు. భాగవతంలో దశమస్కంధంలో నలకోబరమణిగ్రీవులు అని వాళ్ళ యొక్క ఆఖ్యానం. ఆ నలకోబరమణిగ్రీవులను నారద మహర్షి శపించారంటే తనకున్నటువంటి తపోశక్తితో ఒక మాట అన్నారు, మీరు పెద్ద కాలం వెళ్ళి అదిగో ఆ నందవ్రజంలో మద్ది చెట్లై పడుండండి అన్నారు. ఇప్పుడు నారదుడు అన్న మాట నిజమైంది. వాళ్ళకి ఆ గంధర్వ శక్తి వాళ్ళు యక్షులు, ఆ యక్షశక్తి పోయింది వాళ్ళకి. పోయి వాళ్ళిద్దరూ 2 మద్ది చెట్లై కూర్చున్నారు. 2 మద్ది చెట్లుగా మారిపోయారు అంటే ఇప్పుడు కారణం ఏది? పరమభక్తి తత్పరుడైనటువంటి నారద మహర్షి నోటి వెంట వచ్చినటువంటి మాట. ఆ మాట వాళ్ళ జీవన గమనాన్ని మార్చేసింది. కాబట్టి భగవద్భక్తి తత్పరుడైన వాడి నోటి వెంట వచ్చినటువంటి మాట మీ కార్యము సఫలీకృతం అవడానికి హేతు అవుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహమును తెచ్చిపెడుతుంది.
కేవలము శాస్త్ర పరిజ్ఞానంతో భగవద్భక్తి లేకుండా మీరు చేసినటువంటి ప్రయత్నములు వనగూడుతాయని నమ్మకం లేదు. అందుకే ఒక కార్యమును సాధించుకోవాలి అంటే రెండిటిని ఎప్పుడూ పక్క పక్కన పెట్టుకుని ఉండాలి. ఏవి అవి అంటే ప్రయత్నము చెయ్యాలి, ప్రయత్నము విడిచిపెట్టకూడదు. ఇంక నేను ఎందుకండి ప్రయత్నం చేయడం, ఈశ్వరుడు తలుచుకుంటే కదా అవుతుంది అని ప్రయత్నం మారడానికి వీలేదు. నువ్వు ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు ఆనుకూల్యతని సిద్ధింపచేస్తాడు. నీ ప్రయత్నము చెయ్యాలి, ఈశ్వరానుగ్రహమును నమ్మి ఉండాలి. పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక అన్న ప్రార్థన కూడా ఉండాలి. ఈ రెండు పక్క పక్కన పెట్టడాన్ని శాస్త్రంలో పురుషకారము, పురుష ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అంటారు. ఈ రెండు కూడా అత్యంత ప్రధానములై ఉంటాయి. మీరు అందుకే చూడండి, లోకంలో ఒక మహత్కార్యమును సాధించాలి అనేటటువంటి వ్యక్తికి ముందు ఉండవలసినది ఏది అంటే సంకల్పమునందు ఉత్సాహం ఉండాలి. ఉద్యోగం ప్రయత్నం, ప్రయత్నమునందు ఒక ఉత్సాహం ఉండాలి. ఇదేమవుతుందండి అన్నారనుకోండి, ఏ కార్యం మీరు మొదలు పెడదాం అనుకున్నా అబ్బా ఎక్కడవుతుందండి ఇవన్నీ అయ్యే పనులా అన్నారనుకోండి, మీరు ఒక్కనాటికి ఏదీ సాధించలేరు. నేను ప్రయత్నం చేస్తాను అని చిత్తశుద్ధితో మీరు కార్యాన్ని ప్రారంభం చేసి పక్కన భగవంతుణ్ణి కూడా చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఈశ్వరానుగ్రహము, పురుష ప్రయత్నము కలిసి కార్యాన్ని సాధింపచేస్తాయి. ఒక్కొక్కచో మీరు ఊహించలేరు అది జరుగుతుందని, అటువంటివి జరుగుతాయి. అందుకే మనకి ఇప్పటికీ ఒక మాట అంటారు పెద్దలు, భగీరథ ప్రయత్నం అంటారు. ఎప్పుడైనా ఏదైనా చాలా పెద్ద ప్రయత్నం చేశాడనుకోండి ఎవరైనా, ఆయన భగీరథ ప్రయత్నం చేశాడండి అంటారు. భగీరథ ప్రయత్నము అన్న మాటకు అర్థం ఏంటంటే తన యొక్క పితరులను ఉద్ధరించడానికి ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలి అనుకున్నాడు భగీరథుడు. అది సాధ్యమైన కార్యక్రమమా? ఎవరైనా అసలు సంకల్పం చెయ్యవలసినటువంటి కార్యమా? కానీ ఆయన ధృతితో సంకల్పం చేశాడు. చేసి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఆయన అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యసి. గంగ ఆకాశంలోంచి కింద పడితే భూమి పట్టుకోలేదు, కాబట్టి నేను అది అనుగ్రహించలేను నీకు. నీ వంశం నిలబడాలన్న కోరిక తీరుస్తాను. గంగ భూమి మీద మాత్రం పడడానికి అంగీకారయోగ్యము కాదు, ఎందుకంటే భూమి సహించదు. మరి మధ్యలో ఎవరు పట్టుకుంటే భూమి తట్టుకుంటుంది అంటే, నాణ్యం పశ్యామి శూలినః, ఒక్క పరమశివుడు తప్ప అలా పట్టగలిగిన వాడు లేడు. అప్పటికి కొన్ని వేల సంవత్సరములు రాజధాని విడిచిపెట్టి తపస్సు చేశాడు భగీరథుడు. ఎక్కడవుతుందంటే మన వల్లని చెప్పి వదిలిపెట్టేయచ్చు, తనకు ముందున్న వాళ్ళు చాలామంది వదిలిపెట్టేశారు. కానీ ఆయన మళ్ళీ గోకర్ణ వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై నేను పడతానయా గంగనన్నాడు. తీరా వెళ్ళి హిమాలయ పర్వతాల దగ్గర నిలబడితే గంగ అహంకరించింది. ఆ పడుతున్నటువంటి గంగని అహంకరించింది కనుక కొన్ని సంవత్సరముల పాటు ఒక నీటి బిందువు కింద పడకుండా తన జటాజూటంలో కట్టేశాడు శంకరుడు. ఇప్పుడు ఈయన కోరిక మళ్ళీ తీరలేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. పరమశివుడు ప్రార్థనకి అనుగ్రహించి గంగని విడిచిపెట్టాడు. ఇప్పుడు గంగ ప్రవహిస్తోంది, పాతాళానికి వెళ్ళాలి. ముందు భగీరథుడు వెడుతున్నాడు, వెనక గంగ వెడుతోంది. తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికీ జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటమును గంగా ప్రవాహము ముంచెత్తిందన్న కోపంతో జహ్ను మహర్షి గంగనంతటినీ తాగేశారు. మళ్ళీ గంగ ఎండిపోయింది. మళ్ళీ జహ్ను మహర్షి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు. ఆయన కుడిచివిలోంచి విడిచిపెడితే జాహ్నవి అని పేరు పొందింది. ఎక్కడ ఆకాశంలో గంగ పాతాళానికి తీసుకెడితే అప్పుడు పాతాళంలో ఎప్పుడో చనిపోయినటువంటి పితరుల యొక్క శరీరములు కాలిపోయిన బూది కుప్పల మించి గంగ ప్రవహిస్తే వాళ్ళు ఉత్తమ గతులు పొందారు. బ్రహ్మగారు అన్నాడు, ఇంత ప్రయత్నం చేసి గంగని తీసుకొచ్చావు కాబట్టి ఇక నుంచి పాతాళమునందు ఈ ప్రవహించినటువంటి భూమిలోకమునందు ప్రవహించినటువంటి గంగకి భాగీరథి అని నీ పేరు మీదే పేరుంచబడుతుంది అన్నాడు. అంటే అసలు ఉద్యోగం, ప్రయత్నం అన్నది ఒకటి ఉండాలా మనుష్యునకు. అసలు ప్రయత్నం అంటూ ఉంటే దానికి ఈశ్వరానుగ్రహము కలిసి వచ్చింది అనుకోండి, ఏ కార్యమైనా నడుస్తుంది. అసలు ప్రయత్నమే చెయ్యడు. ముందు ప్రతికూలమైనవి, ప్రతిబంధకములైనవి, అనుకూలము కానివి ఏమున్నాయో అవి ఆలోచిస్తాడు.
ఆలోచించి అబ్బే అవన్నీ ఎక్కడవుతాయండి, అవన్నీ కుదిరే మాటలా అంటాడు. అలా అన్ననాడు ఒక్కనాటికి కార్యక్రమాన్ని సాధించడం అన్నది సాధ్యము కాదు. అసలు నువ్వు ప్రారంభం అంటూ చేస్తే ఏ కార్యక్రమమైనా సాధించగలవు. ఎప్పుడో పురాణంలో ఉన్నటువంటి కథని నేను చెప్పాను అని మీరు అనుకోవద్దు. మహానుభావుడు ఆ గణపతి స్థపతి కారణజన్ముడు అని పిలిచారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఇతను కారణజన్ముడు అని పిలిచేవారు. అటువంటి గణపతి స్థపతి పరమాచార్య స్వామి వారంటే అనన్యమైన భక్తి కలిగినటువంటి వారు. ఆయనకి ఒకనాడు రహదారి ప్రమాదంలో తల పగిలిపోయింది. ఆయన ఉంటారనుకోలేదు. అప్పుడు కూడా ఆయన పరమాచార్య స్వామి వారి పేరు కలవరించారు. ఆయన బతికి బట్ట కట్టారు. కానీ ఎప్పుడూ నించున్నంత ఓపిగ్గా నించోలేరు. ఎప్పుడూ ఉన్నంత శరీర బలం ఇప్పుడు లేరు, పెద్దవారు అయిపోయారు వారు. అటువంటి గణపతి స్థపతికి ఒక అవకాశం వచ్చింది. ఏ గురువుగారి పేరు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు నిద్రలో కూడా ఆయన పలవరిస్తారో, ఏ గురువుగారి పేరు చెప్తే నేల మీద పడి నమస్కరిస్తారో, ఏ గురువుగారి పేరు చెప్తే గణపతి స్థపతి గారు కొన్ని గంటల పాటు ఆయన యొక్క వైభవాన్ని మాట్లాడతారో, అంత భక్తితత్పరుడైనటువంటి గణపతి స్థపతి గారు ఈ వయస్సులో కనీసం నిలబడడానికి ఓపిక లేనటువంటి స్థితిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క స్మృతి చిహ్నంగా పునాది లేకుండా, ఇనుము ఎక్కడా కూడా సిమెంటు వాడకుండా అద్భుతమైనటువంటి మణిమంటపాన్ని పునాది లేకుండా రాళ్లతో నిర్మించవలసి వచ్చింది. అపురూపమైన కట్టడం. ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం కట్టారు ఎవరో, చోళులు చాళుక్యులు మొదలైనటువంటి వారు. అంత గొప్ప శిల్పకళా విన్యాసంతో పరమాచార్య స్వామి వారి స్మృతి చిహ్నంగా కట్టవలసి వచ్చింది. మీరు చూస్తే గణపతి స్థపతి గారిని చూస్తే అబ్బే ఆయన ఇప్పుడు పాపం ఇవన్నీ ఎక్కడ చేయగలరండి అంటారు. ఆ గణపతి స్థపతి గారు తన గురువు గారికి అటువంటి స్మృతి చిహ్నాన్ని కట్టాలని నిజంగా ఆయన చేసినటువంటి రూపకల్పన కొన్ని వందల మంది శిల్పుల యొక్క పనిని పర్యవేక్షించి అద్భుతమైనటువంటి విమానం, పురుష విమానం. పైగా అది పురుష విమానంలో ఒక్క శిలతో లోపలంతా అంతగా ఖాళీ ఉండేటటువంటి ప్రదేశాన్ని పెట్టి పరమాచార్య స్వామియే కూర్చున్నారా అని అనుమానం వచ్చేటంతటి గొప్ప విగ్రహాన్ని చెక్కి అంత గొప్ప మణిమంటపాన్ని నిర్మాణం చేసిన రోజున స్థపతి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇంత గొప్ప నిర్మాణం చేశారు, 2 మాటలు చెప్పండి దీని గురించి అంటే, ఒక మాట ఆయన కంఠంలోంచి పెగలలా, అశ్రుధారలు కారిపోయాయి. అసలు ఆయన మాటలు అర్థం కాలేదు, రికార్డ్ అవ్వలేదు. అంటే ఎప్పటి విషయమో నేను చెప్తున్నానని మీరు అనుకోవచ్చు గంగావతరణం చెప్తే. ఇప్పుడు మనతో సమకాలీనులై ఇప్పటికీ కాంచీపురంలో కూర్చుని ఎన్నో శిల్పాలకి ప్రాణం పోసేటటువంటి స్థపతి గారు అంత గొప్ప మణిమంటపాన్ని నిర్మించగలిగారు. అసలు నీకు ప్రయత్నం, ఉద్యోగం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగం అంటే డబ్బుల కోసం చేసేటటువంటి ఒక సేవ కాదు. మీ యందు ప్రయత్నం ఉంటే, మీకొక చిత్తశుద్ధి ఉంటే, మీరు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేసి ప్రారంభం చేస్తే మనుష్యుడు సాధించలేనిది లేదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయత్నం చెయ్యడం ప్రారంభించు. ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు నువ్వు దుర్నిరీక్షమైనటువంటి స్థాయిని పొందగలవు. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన చైత్రమాస సందర్భంగా ఎటువంటి దానాలను నిర్వహిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. చైత్రమాస సందర్భంగా శ్రీ మహావిష్ణువుని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి గొడుగు విసనకర్ర ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్లయితే సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. ప్రత్యేకంగా వృత్తి ఉద్యోగాలలో అస్థిరత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్థిరమైనటువంటి జీవనోపాధిని పొందటానికి గొడుగు విసనకర్ర చైత్రమాసంలో దానం చేయాలి. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడటానికి
చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా చైత్రమాసంలో మనం ఇచ్చేటటువంటి గొడుగు విసనకర్ర దానం ఎంతగానో సహకరిస్తుంది. గొడుగు విసనకర్ర దానం చేయాలని భావించిన తరుణంలో విష్ణువుని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించి బుధవారం లేదా ఏకాదశి ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువుని పసుపు రంగు పుష్పాలతో కానీ తెలుపు రంగు పుష్పాలతో కానీ పూజించాలి. వీలైతే దమనాన్ని శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి అలంకరించాలి. విష్ణుమూర్తి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే శ్రీ మహావిష్ణువుకి శ్రీగంధాన్ని అలంకరించాలి. అలా అలంకరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీతి కోసం ఓం నమో భగవతే విష్ణవే అనేటటువంటి మంత్రాన్ని జపించి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించి స్వామి ప్రీతి కోసం దద్యోజనాన్ని అట్లను స్వామివారికి నివేదన చేయాలి. అలా దద్యోజనము అట్లు స్వామివారికి నివేదించిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి గృహంలో కానీ లేదా ఏదైనా ప్రాంతంలో కానీ గొడుగు విసనకర్ర దానంగా ఇచ్చినట్లయితే సకల గ్రహదోషాలను నివారింపజేసుకొని గ్రహాల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది అన్ని ఋతువులలో కూడా సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అదేవిధంగా గొడుగు విసనకర్ర బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువుని కూడా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే గొడుగు విసనకర్ర దానం ద్వారా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గొడుగు విసనకర్ర దానంగా ఇచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువుని నీలం రంగు వస్త్రాలు ధరించి నీలం రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే విష్ణువు ప్రీతి కోసం 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. గొడుగు విసనకర్ర దానం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని నీలం రంగు వస్త్రాలు ధరించి నీలం రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిత్రపటం ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి చందనాన్ని అలంకరించాలి. కృష్ణ పరమాత్మకి రేగి పండ్లు, పాలు, పెరుగు, వెన్న నివేదించాలి. ఇలా చేసినట్లయితే గొడుగు విసనకర్ర దానం ద్వారా పరిపూర్ణంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా చైత్రమాసంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో అవతరించి వేదాలను ఉద్ధరించాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో మత్స్యావతార రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటానికి పసుపు రంగులో ఉన్నటువంటి పూలమాలను అలంకరించటం ద్వారా, అలా అలంకరించిన తరువాత గొడుగు విసనకర్ర ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా సకల గ్రహదోషాలను నివారింపజేసుకోవచ్చు. అందువల్ల స్థిరమైన జీవనోపాధిని పొందటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధిని సాధించటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడటానికి చైత్రమాసంలో ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని పూజించి గొడుగు విసనకర్ర ఎవరికైనా దానంగా ఇవ్వండి. గొడుగు విసనకర్ర బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మను కూడా పూజించండి. దాని ద్వారా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఏ ద్రవ్యాలను దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఉద్యోగ రంగంలో లేదా వ్యాపార రంగంలో పరిపూర్ణంగా విజయాలను సిద్ధింపజేసుకోవటానికి, పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు చక్కటి విజయాలను పొందటానికి అష్టలక్ష్ములలో విజయలక్ష్మీదేవిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఉత్తరాభాద్ర నక్షత్రం శ్రేష్టమైన నక్షత్రం. పూర్వ ప్రోష్ఠపద, ఉత్తర ప్రోష్ఠపద అని వ్యవహరించబడుతున్నటువంటి గొప్ప నక్షత్రం. ధర్మాన్ని 4 పాదాల చూస్తున్నప్పుడు ఇవి వెనక ఉన్నటువంటి 2 పాదాలు, వృషభము యొక్క 3-4 పాదాలు ఇవి. దీని మీదనే పరమేశ్వరుడు అధిష్ఠించి ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్ర లక్షణాలు సహజంగా ఏ విధంగా ఉన్నాయంటే, అస్య ఉత్తరాభాద్ర నక్షత్ర జాతస్య గుణః ఆరోగ్యవాన్, పరిపూర్ణమైన ఆరోగ్యవంతులై ఉంటారు. ధనవృద్ధికరః ధైర్యవాన్, ధనముని వృద్ధి చేసే లక్షణం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది. ధైర్యవాన్, ధర్మాన్ని కాపాడటంలో ధైర్యవంతులై సాహసవంతులై ఉంటారు. నీతిమాన్ ధర్మకర్మరతః, నీతి మతి కలిగిన వాళ్లై ఉంటారు. ధర్మ కర్మరతః, ప్రతి పనిలోనూ ధార్మిక చింతన,
ధర్మబుద్ధి. ధారయత ఇది ధర్మం, ధరించి ఉంటుంది. ధర్మం అంటే అర్థం ఏమిటి? విశిష్టమైనటువంటి జ్ఞానం, మంచి చెడుల మధ్య ఉన్నటువంటి ఆ వివేకం తెలుసుకోవటమే ధర్మం. పండిత, పండిత లక్షణాలు ఉంటాయి. అలాగే ప్రథమ పాదంలో జన్మించిన వారికి ప్రథమ పాదస్య రవి సింహాసనాంశ. రవి అనంగానే శ్రేష్టమైనటువంటి స్థితి, ఆత్మశక్తి. ఆత్మా ప్రభావ శక్తిశ్చ పితృచింతారవే ఫలం. ఆత్మశక్తి ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడి నుంచి మాట్లాడినా వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. వారి దగ్గర విషయం ఉంటుంది. ఊరికే మామూలు మాటలు మాట్లాడటం, కాలహరణం చేయటం అనేది వాళ్ళకి తెలియదు. జన్మరాహిత్యానికి మూలం రవి అంశ. ఇది సింహాసనాంశ. ఇది సింహ రాశికి సంబంధించింది. శాంతచిత్తవాన్. ఆత్మజ్ఞానం కలవారు ఎలా ఉంటారు? శాంతచిత్తులై ఉంటారు. ధార్మిక చింతన ఇక్కడ బాగా భాసిల్లుతోంది. రాజ్ఞః, రాజులై ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా సహజ రాజ లక్షణాలు వెళ్ళ ఉంటాయి. వీరు చేసే ప్రతి పని, వీరి ఆలోచన ఉన్నతంగా సమాజ శ్రేయస్సును కోరే విధంగా ఉండటమే కాకుండా ఆత్మీయులకి ఉపయోగపడేట్టుగా ఉంటారు. ఆత్మీయుల సహకారం, ఆత్మకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఆత్మీయులు అంటాం. వీరి చుట్టూ మంచి వ్యక్తులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కీర్తిమాన్ సౌఖ్యవాన్. కీర్తిమాన్, కీర్తివంతులే విరాజిల్లుతూ ఉంటారు. వక్తా సుఖీ ప్రజావాన్ జితశత్రుర్ధార్మికో ద్వితీయాసు. ద్వితీయ అంటే ఇక్కడ ఉత్తరాభాద్ర, ఉత్తర ప్రోష్ఠపద. వైదిక నామం ప్రోష్ఠపద. ఉన్నతమైన శ్రేష్టమైన ధార్మికమైన అడుగులు అని అర్థం. పదం ధర్మపథం. పథము అంటే మార్గము, పదము అంటే కాలు. ధర్మపథంలో నడిచేటటువంటి గొప్ప అడుగులు, ధార్మికమైన అడుగులు వేస్తారు. ఉన్నత స్థితికి సంకేతంగా ఉంటారు. మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా సూర్య భగవానుడి యొక్క కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే శని ఆరాధన చేస్తే వీళ్ళలో జీవశక్తి మరింతగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతులై ఉంటారు. సహజ ఆరోగ్య లక్షణాలు వీరిలో విశేషంగా ఉన్నాయి. ఆదివారం నాడు సూర్య భగవాను అర్చించిన, అర్కపుష్పములతో పూజించిన, అర్కపుష్పములతో ఈశ్వరారాధన చేసిన, అర్క అంటే జిల్లేడు పుష్పాలు, మహాగణపతిని ఆరాధించిన ఉత్తరాభాద్ర ప్రథమ పాదంలో జన్మించిన వారికి సూర్య భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మొదటి పాదంలో జన్మించిన వారు సూర్య ఆరాధన చేస్తూ ఆదివారం నాడు కార్యక్రమాలు ప్రారంభం చేసిన, ఎరుపు వస్త్రాలు ధరించి ధ్యానం చేసిన, పూజ చేసిన, మంచి పనులకై ఉపయోగించిన, కార్య సాధకులై, విద్యావేత్తలై, రాజయోగంలో జన్మించడం ద్వారాగా ఆ రాచరికపు లక్షణాలని పొణికిపుచ్చుకుంటారు. సంపూర్ణమైన సుఖశాంతులని అనుభవిస్తారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారి శుభ అదృష్ట యోగాల గురించి తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా అనేక సామాన్లు కొన్నప్పుడు అవి వంటకి సంబంధించినవి కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించినవి కావచ్చు. ఆ సామాన్లు అమరిక విధానంలో వాస్తుశాస్త్రాన్ని గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావం చక్కగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అంటే హీటర్ కానివ్వండి, విద్యుత్ ఉపకరణాలతో వాస్తుశాస్త్రరీత్యా వాటిని ఏ దిశలో ఉంచితే మంచిది అనేటువంటి విశేషాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. హీటర్ ఒకటి, ఓవెన్, మైక్రోవేవ్ దక్షిణ, తూర్పు లేక దక్షిణ దిశలో పెట్టాలి. ఈశాన్యంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవి పెట్టకూడదు. అట్లాగే స్టోరేజ్ దక్షిణ, పశ్చిమ దిశల్లో స్టోరేజ్ చేసుకోవాలి. మాకు వ్యవసాయ భూములు ఉన్నాయండి, ప్రతి సంవత్సరం పంట వస్తుంది,
ఆ పంటని మేము నిల్వ చేయాలి కదా అన్నప్పుడు అటువంటి ధాన్యాన్ని కానివ్వండి, పప్పులు కానివ్వండి, మసాలాలు కానివ్వండి, దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ పెట్టుకోవాలి. ఆగ్నేయంలో మాత్రం పెట్టుకోకూడదు. వాటర్ ఫిల్టర్లు దక్షిణ తూర్పు దిశలో పెట్టాలి. చాలామందికి వంటింటి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎటువంటి ఫ్లోరింగ్ వేయించాలి అనేటువంటిది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఎలాంటిది వేస్తే మనకు కలిసి వస్తుంది అనేటువంటిది. సిరామిక్ ఫ్లోరింగ్, టైల్స్, మొజాయిక్, మార్బుల్స్ ఇవన్నీ కూడా వంటింట్లో మీరు వేయటం మంచిదే. భారతీయ వాతావరణానికి అనుగుణంగా చూస్తే సిరామిక్ టైల్స్ వేసినట్లయితే చాలా ఉపయోగకరం. వీటిలో మచ్చలు పడవు, దుమ్ము పేరుకోదు, గీతలు అనేటువంటివి కూడా పడకపోవచ్చు. అలాగే కిటికీల అమర్చేటువంటి విషయంలో కూడా వంటింట్లో తూర్పు దిశలో గాలి రావడానికి పోవడానికి 2 కిటికీలు ఉపయోగించాలి. తూర్పు వైపు తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. 2 కిటికీలు అమరిస్తే ఇంకా మంచిది. తూర్పున ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేటువంటిది అమర్చడం కూడా చాలా మంచిది. కొన్ని ముఖ్యమైనటువంటి వాస్తు సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటించడం చాలా మంచిదండి వాస్తుశాస్త్రరీత్యా. చాలామందికి టాయిలెట్స్ కింద కానీ టాయిలెట్స్ పైన కానీ వంటగది అనేటువంటిది నిర్మించచ్చా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితిలో నిర్మించకూడదు. వంటగది అనేటువంటిది ఈ రెండిటికి పైన కానీ కింద కానీ నిర్మించకూడదు. టాయిలెట్ కూడా వంటింటి కూడా ఒకటే ఉండకూడదు. కొన్ని ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది, ఇటు వంటగది మధ్యలో టాయిలెట్, ఒకటే గోడ. చాలా ఘోరం అన్నమాట. వాస్తుశాస్త్రరీత్యా చాలా అనర్థం కూడా. అలా ఎప్పుడూ నిర్మాణం చేయకూడదు. వంటింటి గుమ్మం ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఉండకూడదు. వీధి గుమ్మల్లో నుంచి వంటిళ్ళు కనిపించకూడదు. వీధి గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మల్లో నుంచి చూస్తే వంటింట్లో ఏం జరుగుతుందో కనిపించకూడదు. వంటిళ్ళు అసలు కనిపించకూడదు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతా స్వభావం తగ్గిపోతుంది. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వంటిళ్ళు తూర్పు, ఉత్తర, తూర్పు దిశల్లో ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో వారికి ఆలోచన సరళి సరైన పరిస్థితిలో ఉండదు. వాళ్ళ యొక్క భవిష్యత్తులో కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుణ్ణి పెట్టుకునేటువంటి పూజ చేసుకునేటువంటి మందిరం గ్యాస్ స్టవ్ పై కానీ సింకుపై కానీ పెట్టకూడదు. ఇది దౌర్భాగ్యానికి సూచకం. చాలా దౌర్భాగ్యం వస్తుంది ఇలా గనక పెట్టినట్లయితే. వంటింట్లో పూజా మందిరం పెట్టకపోవటమే మంచిది. కానీ అక్కడ పెట్టడం వల్ల నష్టం లేకుండా ఉండాలంటే ఆగ్నేయ ఈశాన్యంలో ఆ దేవతా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. ఇటువంటి చిన్ని సూత్రాలు కనుక ఎవరైతే పాటిస్తారో వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి సమస్యాత్మకమైనటువంటి చర్యలు కూడా లేకుండా చాలా చక్కగా ఉపయుక్తమైనటువంటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని ఆ గృహంలోని వారంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంతదాకా ఎందుకండి, ఎప్పుడూ కూడా పరిశుభ్రత అనేటువంటిది ఇంట్లో చాలా అవసరం. గోడలకి వంటింట్లో, పూజా మందిరంలో, హాల్లో గోడలకి బూజు పట్టి వేలాడుతూ ఉన్నట్టయితే మీ జీవితాలలో కూడాను అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బూజు పట్టకుండా ప్రతి వారానికి ఒక్కసారైనా సరే చక్కగా పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావంతో మీ గోడలు, ఆ యొక్క సామాన్ల పైన
చాలా చక్కగా పరిశుభ్రంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. చాలామంది ఎండాకాలం కదండి, సెలవులు వచ్చినాయి, తీర్థయాత్రకు వెళ్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో వంటింట్లో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాలన్నీ ఉంచినటువంటి అరమారలో తలుపులు వేసి తాళాలు పెట్టి వెళ్తారు. దానివల్ల కూడాను ఆ యొక్క గోడలకి చెదలు పట్టడానికి లేక ఒక విధమైనటువంటి తేమ, ఆ తేమతో వాసన కొట్టి వంటిళ్లలో లేనిపోని రుగ్మతలు రావడానికి ఆస్కారం ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాలి వెలుతురు వంటింట్లో పడే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం సర్వత్రా శుభదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.